హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి వేడివేడి అన్నం, బీట్రూట్ వేపుడు, మునగాకు పొడి ముద్ద, కమ్మని చారు, గడ్డ పెరుగు. ఈ చారు అయితే రుచి అద్దరిపోతుందండి. మీరు గ్లాస్లో పోసుకునే తాగేస్తారు, అంత రుచిగా ఉంటాయి. చారు చాలా చాలా హెల్తీ కూడా. ఇండైజెషన్కి ఈ చారు చాలా మంచిది. జలుబు, దగ్గు ఇవన్నీ తగ్గడానికి కూడా ఈ చారు చాలా బాగా పనిచేస్తుంది. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ కమ్మని చారుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మేమైతే చారు అంటాము, కొంతమంది రసం అంటారు. మీరేమంటారో కమెంట్ చేయండి. ముందుగా చారులోకి పొడి కొట్టుకుందాము. 1 స్పూన్ నిండుగా ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని దంచుకోవాలి. అన్నీ కూడా పచ్చివే వేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా రోట్లో అయినా దంచుకోవచ్చు. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉన్నా పర్లేదు. చూడండి, ఈ విధంగా పొడి చేసేసుకుని ఇప్పుడు ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, వేసేసుకుని ఈ వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగానే దంచుకోవాలి. మరి మెత్తగా దంచేయొద్దు. ఇవి 4 కలిపి మనం పొడి కొడుతున్నప్పుడు ఇల్లంతా కమ్మటి వాసన వచ్చేస్తుందండి. మనం చారు పెట్టకముందే చారు వాసన వచ్చేస్తుంటుంది. ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని నీళ్లు పోసి నానపెట్టేసుకోవాలి. చూడండి, సైజు ఈ మాత్రం చింతపండుని నేనైతే ముందే నానపెట్టేశాను. ఇందులో 3 కప్పుల వరకు నీళ్లు పోసేసి రసం తీసి ఒక గిన్నెలో పోసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత కొన్ని మెంతులు, ఒక 10 వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చిని తుంపి వేసేసుకుని ఈ పోపుని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న చారు పొడి, అలాగే 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ చారు పొడిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇందులో మనం కారం ఏమి వేయము. మనం వేసిన మిరియాలు, ఎండుమిర్చితోనే మనకి కారం సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మీరు మిరియాలు కానీ ఎండుమిర్చి కానీ వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత 20 వరకు వామాకుల్ని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ వామాకులు అందరికీ తెలిసే ఉంటాయి కదండి, మనం బజ్జీలు వేసుకుంటాము, అవే వామాకులు. ఇవి జీర్ణశక్తిని పెంచడానికి చాలా బాగా పనిచేస్తాయి. రీసెంట్గా నేను వామాకు రోటి పచ్చడి కూడా చేశాను కదా, ఆ వీడియో చూసి చాలామంది అడిగారండి వామాకు రసం కూడా పెట్టండి అని. ఈ వామాకు రసం కూడా చాలా రుచిగా ఉంటుంది. పచ్చడి కూడా చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఈ రసం కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వామాకు కొంచెం మెత్తబడేంత వరకు వేయించేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి 3 కప్పుల వరకు నీళ్లు పోసేసి చింతపండు నీళ్ళని పిప్పంతా పిండేసుకొని తీసుకోండి. ఆ నీళ్ళు ఇందులో పోసేసుకోవాలి. ఇందులో నీళ్ళు ఇన్నే పోసుకోవాలని లేదండి, మీ పులుపుకు తగ్గట్టుగా కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ పోసుకోవచ్చు. ఈ చింతపండు నీళ్ళు పోసాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో కొంచెం బెల్లం పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకుంటే చారు రుచి బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తే కనుక చాలా బాగుంటుంది రుచి. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది, నేను మరి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అంతేనండి, వామాకు చారు లేదా వామాకు రసం రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి, చాలా చాలా హెల్దీ కూడా. మరి ఇంత హెల్దీ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.